అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన విత్తన కొరత కనబడతా ఉంది. ప్రధానంగా వ్యవసాయ శాఖ సరే ఇండియన్ పెట్టకపోవడం వల్ల ఏపీ సీడ్స్లో వరికి సంబంధించి అప్రాలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేక రైతులు కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల ఇవాళ రబీకి సంబంధించిన విత్తన కొరతని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంట వరి లేకపోవడం వల్ల అపరాల పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మినుములు అలాగే పెసర పంటని సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి అపరాలకు సంబంధించిన విత్తనాలని రైతులకి ఏపీ సీడ్స్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈరోజు విత్తనాలు అందుబాటులో లేక ఇవాళ ఏపీ సీడ్స్ దగ్గరికి వచ్చి రైతులు అన్ని తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రబీకి సంబంధించిన అపరాల విత్తనాలు ఎంత కావాలో, ఏ వెరైటీస్ కావాలో అవి అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ ఇండియన్ పెట్టి రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అట్లే రబీకి సంబంధించిన వరి విత్తనాలు కూడా రైతులు ఇవాళ సబ్సిడీ మీద ఆధారపడి ఇవాళ వ్యవసాయ శాఖ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరే ఆ రకంగా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.